నర్సీపట్నం మున్సిపాలిటీ 26వ వార్డులో కరుణాకర్ అనే వ్యక్తి ఇంటిని మున్సిపల్ అధికారులు అన్యాయంగా కూల్చివేసేందుకు ప్రయత్నిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ శుక్రవారం ఆరోపించారు. ఈరోజు నర్సీపట్నం మున్సిపాలిటీకి సంబంధించి 26వ వార్డులో చిటికల కరుణాకర్ సంబంధించిన ఇంటికి సంబంధించి మున్సిపల్ ఆఫీస్ వాళ్ళందరూ కూడా ఆ ఇల్లు పడగొట్టాలనే ఉద్దేశం మీద వస్తారని చెప్పి తెలిసి మేమందరూ కూడా పార్టీ నాయకులు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. దానికి ఇప్పటికే మున్సిపల్ వాళ్ళు వాళ్ళకి నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. కరుణాకర్ గారికి ఏమి ఇచ్చారంటే 25వ తారీఖున మొన్న నోటీస్ ఇచ్చి ఒక 7 రోజుల్లో సమాధానం చెప్పమని అన్నారు. వెంటనే మేము ఏం చేసామంటే కరుణాకర్ గారు 28వ తారీఖునే ఒక రిటర్న్గా లెటర్ ఇచ్చారు కమిషనర్ గారికి. స్టాంపు కూడా వేసి తీసుకుని ఎక్నాలజ్మెంట్. ఇందులో ఏముందంటే ఈ ఏదైతే బిల్డింగ్ ఉందో నా బిల్డింగు అది 1977లో ఒక లాలం రామారావు రామకృష్ణ అనే ఆసాంది ఆయన దగ్గర నుంచి మేము 2023లో నేను కొనుక్కున్నాను నేను ఇల్లు. దానికి సంబంధించి ఓ డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేశాడు. దానికి సంబంధించి మున్సిపల్ ట్యాక్స్లో కూడా కడతాడు ఎప్పటికప్పుడు. దానికి సంబంధించి ఇంటి మన కరెంటు మీటర్ కూడా దానికి కరుణాకర్ పెన్ ఉంది. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఎన్ని ఉన్నాయి కనుక దీని మీదకి రావద్దని చెప్పి రిటర్న్గా ఇచ్చారు. ఇచ్చినప్పటికి కూడా నిన్న మరొక నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. మరొక నోటీస్ ఇచ్చారు. అంటే 7 రోజుల్లో చెప్పాల్సిన సమాధానం 3 రోజులు అని చెప్పి నాకు ఎన్ని ఉన్నాయి డాక్యుమెంట్స్. పూర్వం నుంచి మేము కొనుక్కున్న ఆస్తి ఇది, నా సొంత ఆస్తి. మున్సిపల్ ట్యాక్స్ కడుతున్నాను, ఇంటి పన్ను ఉంది, అలాగే కరెంట్ మీటర్ అన్నీ చెప్పినప్పుడు కూడా నోటీస్ ఇచ్చారు. వారం రోజులు సమాధానం చెప్పాలి. ఇప్పటికే మేము ఏం చేసామంటే ఎందుకని మంచిదని చెప్పి హైకోర్టుకి ఆశ్రయించడం జరిగింది. హైకోర్టులో కూడా మేము ఎప్పుడు చేసామంటే హైకోర్టు చిటికల కరుణాకర్ పేరున 30వ తారీఖుని మేము ఫైల్ చేయడం జరిగింది. 31 డేట్ లిస్టింగ్ డేట్ 31 వచ్చింది. అదే రోజు హైకోర్టు వారు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. దాని మీదకి వెళ్ళొద్దని చెప్పి ఒక ఆర్డర్ ఇచ్చారు. కాబట్టి ఏంటంటే ఆర్డర్ కాపీ ఇంకా రాలేదు మాకు. ఎందుకంటే 31 సాయంత్రం అయ్యేసరికి నిన్న 1వ తారీఖున రాలేదు, ఈ రోజు రావాల్సి ఉంది. అవన్నీ కూడా మున్సిపల్ డిపార్ట్మెంట్కి చెప్పినప్పుడు కూడా ఈ రోజు మాకు తెలిసిన సమాచారం పైగా ఉన్నారు పోలీసులు. వాళ్ళందరినీ పెట్టి నాకు ఒకటే అంటున్నారు, అసలు వచ్చి మేమందరం కూడా ఇదంతా కరెక్ట్గా ఉంది మాది అని చెప్పినప్పుడు కూడా ఈ విధంగా చేయడం కరెక్ట్ కదా అంటున్నాను. 80% కూడా ఈ రోజు మధ్యాహ్నం కల్లా హైకోర్టు నుంచి ఆర్డర్ కాపీ కూడా వస్తుంది. మీ ద్వారా ఈ అధికారులు చెప్పేది ఏంటంటే ఇలాంటి తప్పుడు కార్యక్రమం చేయొద్దు సార్, ఎందుకంటే ఒకసారి మళ్ళీ పరిశీలించండి. కోర్టు వారికి కూడా ఆర్డర్ వేశారు కనుక దయచేసి వీటిని ఆపాలని చెప్పి మేము మీ ద్వారా అధికారులను కూడా కోరుతున్నాం సార్. కాబట్టి ఈ రోజు మధ్యాహ్నం లోపు అంటే ఆల్రెడీ 31 సాయంత్రానికే కోర్టు ఒక ఆర్డర్ పాస్ చేసింది సార్. అది అఫీషియల్గా రావాలంటే ఈ రోజు మధ్యాహ్నంకి వస్తుంది. ఇప్పటికీ చెప్పినప్పుడు కూడా డిపార్ట్మెంట్కి వాళ్ళు తీసుకోవట్లేదు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. డిపార్ట్మెంట్ని పోలీసు అందరిని పెట్టారు, ప్లానింగ్ డిపార్ట్మెంట్ అందరినీ ఒక దగ్గర పెట్టారు. మేము కాపాడాలని ఇక్కడికి వస్తే డిపార్ట్మెంట్ ఎవరు వచ్చినా సరే, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎవరు వచ్చినా సరే ఈ విషయాలన్నీ చెప్పాలని చెప్పి ఈ విషయం చెప్పిన తర్వాత దీన్ని విరమించుకోవాలని చెప్పి ఉన్నాం. వాళ్ళు వస్తారని చెప్పి. ఏపీలో పేదవాడిని దోచుకునేందుకు టీడీపీ నేతలు జోబులు నింపుకునేందుకే ఉచిత ఇసుక విధానాన్ని కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. మీడియాతో మాట్లాడుతూ ఉచిత ఇసుక అంతా బూటకమే, వినియోగదారుడి మీద పెనుభారం పడుతుంది అని అన్నారు. ఏ విధంగా ఇసుక తరలించాలనేటువంటి దాని మీద నిర్ణయం తీసుకుంటామని చెప్పి ప్రభుత్వం పదే ప్రకటిస్తున్నటువంటి నేపథ్యంలో ఇసుక రీచుల్లో ఇసుకని స్థానికంగా ఉండేటువంటి నాయకులు కొల్లగొట్టేటువంటి పరిస్థితి. పొదలకూరు మండలానికి సంబంధించి సర్వేపల్లి నియోజకవర్గంలో విరువూరు దగ్గర ఉన్నటువంటి ఇసుక రీచ్లో ఈరోజు రేయిం పొగళ్ళు, అర్ధరాత్రి అపరాత్రి అనేటువంటిది లేకుండా ప్రతిరోజు 50 నుంచి 60 ట్రిప్పర్లు ట్రాక్టర్లకు సంబంధించి అక్కడ ఇసుకను తరలిస్తున్నారు యథేచ్ఛగా. రాత్రి గ్రామస్తులు వెళ్ళి అయ్యా ఈ విధంగా ఇసుకని తరలిస్తున్నారు, కాబట్టి ఎన్నిసార్లు చెప్పినా సరే వినడం లేదు అని నేరుగా గ్రామస్తులే వెళ్ళి రాత్రి ఆ ఇసుక ట్రాక్టర్లను అడ్డగించినటువంటి పరిస్థితి. సంగం బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి విరువూరు ఇసుక రీచ్లో రాత్రి 10:15 అర్ధరాత్రి సమయంలో ట్రాక్టర్లతో ఇసుక తరలిస్తున్నటువంటి ఫోటోలు. అయితే ఇది ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే యథేచ్ఛగా ఇసుకను తరలించి ఎవడన్నా అడిగితే వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టించి
వాళ్ళని తీసుకెళ్ళి బలవంతంగా దౌర్జన్యంగా జైల్లో పెట్టించేటువంటి పరిస్థితి ఏర్పడింది. పేదవాడు ఎవడన్నా వాడి అవసరాలకు ఉపయోగించుకోవడానికి ఏదన్నా కొద్దిపాటి ఇసుకను తీసుకువెళ్తే మాత్రం పోలీస్ కేసులు పెట్టి వాళ్ళని రిమాండ్కి పంపించండి అని చెప్పిన హంగామా చేసేటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ప్రత్యక్షంగా ఈరోజు సోమిరెడ్డి కనసన్నల్లో సోమిరెడ్డి అండదండలతో యథేచ్ఛగా ఈరోజు ఇసుకని అక్రమ రవాణా చేసి తరలించేటువంటి పరిస్థితి ఏర్పడింది. దాదాపుగా ప్రతినిత్యం 50 నుంచి 60 ట్రిప్పులు ఇసుక వేస్తున్నారు. దానికి సంబంధించి గతంలో ఉన్న దానికన్నా ఈరోజు ఇసుక ట్రాక్టర్ లోడ్కి 5,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. సామాన్యుల పాపం వర్షాకాలం వస్తుంది, ఏదో ఒక విధంగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాలని ఆలోచన చేసేటువంటి వ్యక్తులు ఈరోజు దాని మీద దృష్టి పెట్టి ఎంతో కొంతకి కొందామనేటువంటి ఆలోచనతో ఈరోజు ఆ ఇసుకని ఈరోజు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు రాత్రి జరిగినటువంటి సంఘటన తెలిస్తే నేరుగా ఆ ట్రాక్టర్లు అక్కడ లోడ్ చేస్తూ ఉంటే వెళ్ళి అడ్డుకోవడానికి వెళితే నేరుగా ఆ ట్రాక్టర్లను ఆ వ్యక్తుల మీదకే పంపించినటువంటి పరిస్థితి. అడ్డగిస్తే కొన్ని మంది ట్రాక్టర్లు తీసుకుని వెళ్ళిపోయారు. కొంతమంది లోడు ట్రాక్టర్లను తీసుకుని వెళ్ళలేక ఒక్క ఇంజిన్ వరకు తీసుకువెళ్ళి ఆ ట్రాక్టర్ ట్రిప్పర్లని ఆ ట్రాక్టర్ ట్రక్కుల్ని వదిలేసి వెళ్ళిపోయారు. అవి కనుక ఈ ట్రక్కులు కనుక వెళ్ళిపోయి ఉంటే బలవంతంగా రాత్రి వీటిల్ని తీసుకెళ్ళిపోయి ఉండేవాళ్ళు. వీటిల్ని అడ్డుకున్న తర్వాత విద్యా వైద్యం జోలికి వెళ్లొద్దని చంద్రబాబుకి రెడ్ బుక్ లోకేష్ పవన్ కళ్యాణ్లకు మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలపై దాడులు చేస్తుంటే దీన్ని ప్రజాస్వామ్యం అంటారా అని మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇంకోటి కూడా నేను చెప్పానో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు గారిని ఒక విషయంలో బాగా అప్రిషియేట్ చేయవచ్చు. తన సామాజిక వర్గానికి సంబంధించి ఎటువంటి పరిస్థితుల్లో కూడా తన సామాజిక వర్గం బాగుండాలని కోరుకున్నాడు. అందువల్ల తన సామాజిక వర్గం ఉండే ప్రపంచంలో ఉండే అందరూ కూడా వచ్చి, నేను చెప్పింది కాదు, చంద్రబాబు నాయుడే స్టేట్మెంట్ ఇచ్చాడు. లక్షలు లక్షలు ఖర్చు పెట్టి వచ్చి నన్ను గెలిపించారు నా సామాజిక వర్గాన్ని. దాన్ని ఆయన ఓన్ చేసుకున్నాడు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా తన యొక్క సామాజిక వర్గాన్ని ఓన్ చేసుకోగలిగినాడు. కానీ నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలని మన ఇండియాలో ఏ ముఖ్యమంత్రి బీసీలు ముఖ్యమంత్రి చెప్పలేదు, ఎస్సీలుగా ఉండే ముఖ్యమంత్రి కూడా అయినా వాళ్ళ నోట్లో కూడా రాలా. జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలని ఆయన హృదయంలో వాళ్ళకి ఒక స్థానం ఏర్పాటు చేసి ప్రజల్లో కూడా ఉండాలనుకునే దానికి ఎవరెవరు ఏ విధంగా దెబ్బతీశారో. ఎందుకంటే పేదవాడు ఆశపడినాడు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది 15,000, మా ఇంట్లో ముగ్గురు ఉండరు, 45,000 వస్తుంది, 60,000 వస్తుంది, 75,000 వస్తుందని ఆశతో వాళ్ళు వెళ్ళిపోయినారు. కానీ ఒక్కటి, నేను కులాన్ని గురించి ఇక్కడ మాట్లాడకూడదు, కానీ దాన్ని కూడా ఎవరే వక్రీకరించి రాస్తారేమో, కానీ ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి తన సామాజిక వర్గం కేవలం గౌరవంగానే బతికే వర్గంగా కనబడింది. అది వారికి కూడా గౌరవం లేదని ఒక ఆలోచనతోనే మేము కులాల గురించి జగనన్న ఎక్కడ ప్రస్తావించలా. పేదవాళ్ళ గురించి ప్రస్తావించాడు, కుల వ్యవస్థని దూరంగా పెట్టాడు, మత వ్యవస్థని దూరంగా పెట్టాడు. అది కూడా కొంత మాకు ఇబ్బంది కలిగించే కార్యక్రమాలు జరిగింది. అన్నిటికన్నా మించి జగన్మోహన్ రెడ్డి గారు 2014లో తన సొంత నిర్ణయం తీసుకున్నాడు. ఎమ్మెల్యేలను సెలెక్ట్ చేశాడు. ఆ రోజు 67 మంది గెలిపించాము. 2019లో ప్రజా సంకల్పయాత్ర చేశాడు. ప్రజల యొక్క మనాన్ని కనుక్కున్నాడు, ప్రజల యొక్క బాధలను కనుక్కున్నాడు. సొంత నిర్ణయంతో ఎమ్మెల్యేలని సెలెక్ట్ చేశారు. ఆ రోజు కూడా 151 మంది గెలిచాము. మరి ఇప్పుడు 151 మంది గెలిచి ఇన్ని పథకాలు వేసి మేమేదో బాగా తప్పు చేసినట్టు, పేదవాళ్ళని కడుపు కొట్టినట్టు ఇది ఒక పెద్ద ప్రచారానికి పోయింది. దీనికి కారణం ఏమంటే ఈ సర్వేలని అదని ఇదని రకరకాలుగా పెట్టి మేము దెబ్బతినేదాన్ని కూడా, ఇది నేను ఈ మాట అంటే నన్ను పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేస్తారేమో, కానీ ఇది నా హృదయంలో ఉండే మాట చెప్తున్నా. ఎవరికి కూడా ఆయా నియోజకవర్గంలో ఉండే వాళ్ళు ఎమ్మెల్యేలని అందరినీ మార్చినాము. మార్చినోడు ఎవడూ గెలవలా.
మా పార్టీ నుంచి వేరే పార్టీలో తెలుగుదేశంకి పోయి చేరిన వాళ్ళు కూడా గెలిచినారు. దీన్ని జగనన్న ఇప్పుడైనా ఆలోచించుకొని కార్యకర్తలని కాపాడుకుంటున్నాడు మన చంద్రబాబు నాయుడు గారు. మీకు తెలుసు కార్యకర్తలు ఏ విధంగా ఇప్పుడు ఈ 2 నెలలు ఏ విధంగా చేశారు, వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు ఏ విధంగా బలపడినారో మీకు తెలుసు. ఆయన ఇప్పుడు కూడా కార్యకర్తలని లీడర్ని అంటే కులాని పైన పరిగెత్తలే, నేను లీడర్ని కార్యకర్తలని ఆయన కూడా పూర్తిగా ఆహ్వానం చేసుకొని ముందుకు పోయి ఆలోచన చేయాల్సిందిగా నేను మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు నేను ఇంతకుముందు ఈడీకి వాటికి అంత ఇస్తే కూడా నేను వచ్చి ప్రెస్ మీట్ పెట్టాల. చంద్రబాబు నాయుడు పెట్టిన బ్రాండ్ సేవ్ కంటిన్యూ అవుతున్నది. మేము అదే కేంద్ర చట్టాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరి చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రజల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించేలా కొన్ని చట్టాలు వస్తున్నాయని అవి మంచివి కావని ఆయన పేర్కొన్నారు. ఇవాల్టి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సివిల్ కోర్టు సవరణ బిల్లుపై కేటీఆర్ మాట్లాడారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఎక్కడైనా మార్ఫింగ్ కానీ ఇంకోటి కానీ జరిగితే మాకు అభ్యంతరం లేదు అధ్యక్ష. కాకపోతే ఒకటి మాత్రం స్పష్టంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా, పార్లమెంట్లో సభ్యులుగా పనిచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, ఇంకా చాలామంది గతంలో పార్లమెంట్లో పనిచేసిన వాళ్ళు మా ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, ఇంకా ఇతరులు ఉన్నారు. పార్లమెంట్లో అధ్యక్ష మీరు తెలుసుకోండి కావాలంటే శ్రీధర్ బాబు గారు, యూ కెన్ టాక్ టు ద సెక్రటరీ జనరల్, దే విల్ గివ్ యూ ద ఇన్ఫర్మేషన్. పార్లమెంట్లో గౌరవ సభ్యులు, ఎందుకంటే అక్కడ ఉన్న పార్టీ అక్కడ ఉన్న ప్రభుత్వము ప్రతిపక్షాలను చూపెట్టడం లేదు, కెమెరాలు తిప్పేస్తున్నారు, ఇంకేటో చూపెడుతున్నారు. సరే ఇక్కడ జరుగుతుందా జరగలేదా, ఐ లీవ్ ఇట్ టు యువర్ విజ్డమ్ సార్. కానీ నేను మీకు చేసే విజ్ఞప్తి అధ్యక్ష, మంత్రులు రన్నింగ్ కామెంటరీ చేస్తే ఎట్లా అధ్యక్ష? ట్రెజరీ బెంచెస్ అది కూడా మంత్రులు రన్నింగ్ కామెంటరీ ఏంది అధ్యక్ష? అధ్యక్ష మినిస్టర్ గారు గౌరవం అనేది గౌరవానికి సంబంధించిన అంశం అన్నారు అధ్యక్ష. నేను ఒకటి గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష, మీరు పార్లమెంట్ ప్రొసీజర్స్ చూడండి. పార్లమెంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అడగండి, లేదా అక్కడ పనిచేసిన వెంకటరెడ్డి గారిని అడగండి, ప్రభాకర్ రెడ్డి గారిని అడగండి, ఇతర సభ్యులను కూడా అడగండి. అక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా పార్లమెంట్ సభ్యుడిగా పనిచేస్తున్నారు, వారికి కూడా తెలుసు. అక్కడ సభ్యులు వీడియోలు కూడా తీస్తున్నారు, ఫోటోలు కూడా తీస్తున్నారు లోపల నుంచి. ఎందుకంటే అక్కడ నిరసన చెప్పే హక్కు ఉన్నప్పటికీ అక్కడ ఉన్న ప్రభుత్వం అక్కడ ఉన్న ప్రొసీజర్లో వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. ప్రజాస్వామిక హక్కు ప్రతిపక్షాలది ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు మొత్తంగా. కేటీఆర్ గారు 1 మినిట్. మొన్న హాల్లో తీసిన వీడియో ఏదైతున్నదో మీకు మేము పంపిస్తాము. ఎంత దుర్మార్గపు చర్య, ఎంత దుశ్చర్యకు చర్య. ఈ సభ్య సమాజం తలదించుకునే విధంగా ఆ వీడియో ఉన్నది. ఆ వీడియోను పంపిస్తాం, మీరు చూసినాక మీరు మాట్లాడండి. స్పీకర్ సార్, సభ బాగా నడవాలి అంటే ట్రెజరీ బెంచెస్కి ఓపిక ఉండాలి. ఎందుకంటే ప్రతిపక్షాల తరఫున తప్పకుండా మేము మాట్లాడాలి, ప్రజల తరఫున మాట్లాడతాం. కానీ ట్రెజరీ బెంచెస్కి ఓపిక ఉండాలి. ఇవాళ ఫ్రస్ట్రేషన్ ఎవరికుందో కనబడతా ఉంది మేడం. ఎందుకంటే ఇక్కడ ఏం మాట్లాడకుండా కూర్చున్న మా అక్కల మీద నోటికొచ్చినట్టు మాట్లాడింది ఎవరో చూసాం, నోటికొచ్చినట్టు నోరు పారేసుకున్నది ఎవరో చూసాం. ఆ తర్వాత కూడా మేము ఇక్కడ నుంచి పోయిన తర్వాత కూడా నోటికొచ్చినట్టు మళ్ళీ దూషించింది ఎవరో చూసాము. ముందేమో అక్కలు ముంచుతారన్నారు, ఆ తర్వాతనేమో అక్కలను మేము ముంచుతామని మాట్లాడింది. 5 నిమిషాల్లో ఊసర వెళ్ళి రంగులు మార్చింది. మినిస్టర్ గారు సబ్జెక్ట్ మాట్లాడండి, డివియేషన్ కాకండి. సబ్జెక్ట్ మాట్లాడండి. దళితులను వర్గీకరణ చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడ హక్కు ఉందని దళిత జాతీయ అధ్యక్షురాలు మల్లీశ్వరి డిమాండ్ చేశారు. ఈ మేరకు విశాఖపట్నంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ గతంలో చాలా మంది నాయకులు వర్గీకరణను అడ్డుకున్నారని అన్నారు. ఫైట్ చేసి జంతర్ మంతర్లో చేసినటువంటి ధర్నాలు అయితేనేమి, కోర్టులో ఫైల్ చేసినటువంటి అప్పీల్స్ అయితేనేమి, ఏవైనా కూడా ముందుకు తీసుకొని ఈ వర్గీకరణని అడ్డుకున్నటువంటి సిచ్యువేషను గతంలో చాలా మంది నాయకులు చేశారు. కానీ ఇవాళ జరిగినటువంటి నష్టాన్ని మాట్లాడతామని మీడియా ముందుకు రావడం జరిగింది. అసలు సుప్రీంకోర్టునైనా ఒకటే మాట అడుగుతున్నాను, రాజ్యాంగానికి లోబడి మీరు తీర్పులు ఇస్తున్నారా, లేకపోతే రాజ్యాంగాన్ని వ్యతిరేకించి లేకపోతే ధిక్కరించి మీరు స్టేట్మెంట్లు ఇస్తున్నారా అనేది ఒకసారి ఆలోచించాలి. అందరికీ చదువుకున్న మేధావులందరికీ
ఆర్టికల్ 341 కోసం ఒక్కసారి నేను చదువుతాను. ఆర్టికల్ 341 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ authorize the president to declare certain caste clauses as the scheduled caste in a state of union and territory. It also states that parliament can include, exclude any caste or tribe from the list. Similarly, provisions are the stands for the scheduled tribes in article 341. నాకు తెలిసి రాష్ట్రంలో చాలా మంది మేధావులు ఉన్నారు. బీయింగ్ ఏ ఎడ్యుకేటెడ్ నేను అడుగుతున్న జనాలందరికీ, ఇది రాజ్యాంగానికి లోబడి ఇచ్చినటువంటి తీర్పా కాదా? ఏదో కమిటీ వేశారు, ఆ కమిటీలో 7 మంది ఉన్నారు, 7 మందిలో 6 మంది వర్గీకరణకి సానుకూలంగా ఇచ్చారు అంటే 6 మందిలో ఎస్సీ దళితులు ఉన్నాడా? ఒక్క మాట చెప్పండి, దళితులు ఉన్నారా? దళితులు లేనప్పుడు దళితుల బాధలు, దళితుల కష్టాలు, దళితుల అవమానాలు మీకు ఎలా తెలుస్తాయి? మీరు ఏ విధంగా సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు? లేకపోతే తీర్పిచ్చినటువంటి మోదీ గారికి అడుగుతున్నాను, మీకే రోజన్నా దళితుల సమస్యలు తెలుసా? దళితుల మీద ఏ రోజన్నా మీరు పోరాడారా? దళితులు అవమానపడ్డ దాంట్లో 1% అనే మీరు ఫేస్ చేశారా? అంటరానితనానికి లోబడి ఇప్పటికీ కూడా అదే వివక్షతతో బాధపడుతున్నది మా జాతి. మా జాతిని విడదీయాలనే అంత ప్రేమ మా జాతి మీద మీకెందుకయ్యా? నాకు అర్థం కాదు. రాష్ట్ర ప్రభుత్వాలు నేను అడుగుతున్నాను, ఈ ఎన్డీఏ కూటమిలను ఎండగట్టుతో ఒక మాట అడుగుతున్నాను, ఎందుకయ్యా మీకు దళితుల మీద అంత ప్రేమ? అంత ప్రేమ ఉన్న వాళ్ళైతే పార్లమెంట్ లో కానీ అసెంబ్లీలో కానీ మా కోసం ఫండ్స్ పెట్టండి. నిజంగా దళితులు ఫైనాన్షియల్ గా కుంగిపోతున్నాం, చితికిపోతున్నామని మీకు అనిపిస్తే మీరు పెట్టండి మా కోసం బడ్జెట్లో 1 రూపాయి పెట్టరు. బడ్జెట్లో మా కోసం ఒక మాట మాట్లాడరు. ఎలక్షన్ వచ్చింది, లేకపోతే ఓట్ల కోసం, ఓట్ల బ్యాంకి కోసం, మీ రాజకీయ లబ్ధి కోసం మాతో అంటే దళితులతోటి, ఎస్సీలతోటి, ఎస్టీలతోటి ఏమి మీ ఆటలని అడుగుతున్నారు. ఒక్కసారి ఆలోచించాలి అందరూ. దళితుల్లో పుడతామా అన్నటువంటి వ్యక్తుల్ని ఇవాళ నిలబెట్టుకున్నాం, అది మన చాతకానితనం. చంద్రబాబు నాయుడు. వెల్కమ్ టు మన భీమిలి న్యూస్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. బెల్లం వినాయకునికి మొక్కులు చెల్లించుకున్న దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ బెల్లం దిమ్మలు నైవేద్యంగా సమర్పించిన వంశీ. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ స్వామివారి దయ్యతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. అందరికీ నమస్కారం. ఈరోజు 1 టౌన్ ప్రాంతంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన అతి పురాతన టెంపుల్ శ్రీ బెల్లం వినాయకుడి టెంపుల్. స్వామివారిని దర్శించుకొని మా కోరికలు నెరవేర్చారు కాబట్టి మా అత్యంత నన్ను అభిమానించే మా నాయకులు అందరూ కూడా ఇక్కడ పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు ఈ బెల్లం వినాయకుడికి నేను గెలిస్తే నా బరువు ఎంత ఉందో అంత బెల్లం ఇస్తానని చెప్పేసి మా పద్మగారు మొక్కోవడం, ఆ మొక్కు తీర్చుకోవడానికి ఇవాళ మేము అందరం కూడా వచ్చాం. ఆమెకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఆ ఫ్యామిలీని ఆ స్వామివారు అష్టైశ్వర్యాలు ఇచ్చే విధంగా దీవించాలని, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని కూడా ఆ విధంగా దీవించాలని, ఎంతో ప్రాధాన్యత గల ఈ టెంపుల్ ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు రాకుండా విశాఖపట్నం ప్రజలను, ఈ రాష్ట్ర ప్రజలను కాపాడాలని వినాయకుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఎంతో అందుబాటులో ఉంటుంది ఈ టెంపుల్, ఎంతో నమ్మకంతో ఉంటుంది ఈ టెంపుల్. ఎవరు కూడా ఫస్ట్ వినాయకుడిని దర్శించిన కాబట్టి ఫస్ట్ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి దర్శించుకుంటూ ఉంటారు. ఎంతో ప్రసిద్ధిగా అతి పురాతనమైనది కాబట్టి ఆ స్వామివారి